जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। ये तिरुपति से आए। సో చూస్తున్నారు కదా లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళు మనతో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఈయనైతే కస్టమర్లు అందరితో కలకల్లాడుతున్నారు మధ్యలో. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ठीक है, बोलिए जी कैसे फील और इतने जनों कस्टमर्स है ना? बहुत खुशी होती है, इतना दूर से आए। 600-700 किलोमीटर से दूर हमारे लिए आए। बड़ा गर्व महसूस होता, बहुत अच्छा लगता। इतना श्रद्धा रख के उतनी दूर से इतना बड़ा ग्रुप लेके आए। एक दो जनिया भी नहीं आए, पूरा ग्रुप लेके आए। मैडम जी भी आ गए, खुशी की बात है। अम्मा जी भी आए। हाँ, तो मैं गणेश जी से प्रार्थना करता हूँ, गणेश जी भगवान सबकी मनोकामना पूरी करे। तिरुपति से जो आए आप लोग, सबका मनोकामना पूरी करे, सबकी। ठीक है, अभी बोलो इस सब साल हंसते रहो, अच्छा खुशी रहो। आप भी ऐसे ही रहना बोल के सब लोग, हम लोग भी ऐसे थे। इस साल एक कॉन्सेप्ट लेने के लिए रीजन क्या है? ये समुद्र मंथन कर रहे हैं पर उधर देवता उधर राक्षस समुद्र मंथन करते हैं। तो क्यों आया ये आइडिया ऐसे आपको? अब सब भगवान के मतलब क्या तो भी सोचते रहते हैं। సో మీ అందరూ ఎలా ఫీల్ అవుతారు ఈ ఇయర్ కొత్త కాన్సెప్ట్ లో? एवरी ईयर कुछ तो भी नया हाँ, और भगवान से जुड़ी हुई चीज डालना सोचते हैं। ऐसा कुछ ऐसा गलत चीज नहीं है। अच्छा, भगवान से जो जुड़ी हुई है, गणपति महाराज से जो जुड़ी हुई है, शिव भक्त से ऐसा दिमाग में सोचते रहते एक एक चीज। సో మీరందరూ చాలా దూరం నుంచి వచ్చినందుకు లక్ష్మీనారాయణ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది కూడా చెప్పండి. बहुत बहुत धन्यवाद। आप सोना सोना कमाइए, हंसते रहिए। वही है भैया, आप लोग है तो धर्म है, नहीं नहीं है तो कहाँ से? बस हर साल इधर ही लेके जाने के लिए बोलो। आपके बात है वो खींचना माँ। ఓకే, सब इनकी मर्जी है। बहुत टैलेंटेड पर्सन है, कस्टमर के साथ कैसे बिहेव करते बोल रहे हैं। ऐसा कुछ नहीं है, इनकी भावना है जो भगवान को लेके आती इधर। हाँ, अपन तो इतनी दूर से आते क्या आते సో లక్ష్మీనారాయణ గారు ప్రతిదీ దేవుడే నా ముందు ఉండి ఇలా నడిపిస్తున్నారని, ఆయన దేవుడి పైన భారం వేసి ఆయన నడిపిస్తున్నారంట. సో ప్రతిదీ కూడా భగవంతుడే ఆయనని ఇంతవరకు తీసుకొచ్చారని అంటున్నారు. సో చూసారు కదండి, లక్ష్మీనారాయణ కళాకారు వాళ్ళైతే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ 2024 లో వచ్చారు. అండ్ చాలా లాంగ్ నుంచి కూడా వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు. అండ్ మన ఏరియాలో కూడా చాలా మంది ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళ దగ్గరే తీసుకుంటారు. చూద్దాం మరి ఈ ఇయర్ ఎంత వరకు గణపతి మహారాజ్ ఉత్సవాలు ఎంత బాగా జరుపుకుంటారు ఏంటి అని చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. बहुत बहुत धन्यवाद आपको भी, थैंक यू आपके पूरे जितने फॉलोवर उनको भी। कोनंगी एंटरटेनमेंट्स बोलिए, कोनंगी एंटरटेनमेंट्स को लाइक करो, शेयर करो। सब दुनिया कोनंगी चैनल को लाइक करिए, शेयर करिए। कोनंगी कोनंगी नहीं अच्छा, ये पूरे दुनिया फॉलोवर करो, अच्छा लाइक करो। बहुत बहुत शुभकामनाएं सबको। జై శ్రీ గణేష్, జై శ్రీరామ్। సో లక్ష్మీనారాయణ కళాకారు సో ఇక్కడ మనకి ఇంకొక యూత్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా మన బాలపూర్ గణపతిని కొనుగోలు చేయడానికి వచ్చారు. మరి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు ఇక్కడికి, ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. నమస్తే అండి, మీ పేరు? మీ పేరు? ప్రవీణ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? షాద్ నగర్. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు? 2-3 ఇయర్స్ నుంచి. సో మీరు అక్కడ షాద్ నగర్ లో పెట్టడానికి 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచే. సో ఎలా ఉంటుంది ఇక్కడ గణపతి అవుట్పుట్ మొత్తం అంతా? ఓకే, సో మీకు అంత రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ నుంచి మీకు? ఓకే, సో మీరు ఏది పెద్ద గణపైనా మినీ భారం? చిన్న గణపయ్య. సో ఎలా ఉంది ఇప్పుడు 2024 కాన్సెప్ట్? దేవతలు రాక్షసులు అమృతం చిలుకుతున్న విధంగా తయారు చేశారు ఈ ఇయర్. సో ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. సో ఆ కాన్సెప్ట్ గురించి స్టోరీ తెలుసా మీకు? తెలియకుండా మీరు గణపతిని కొనుక్కోవడానికి వచ్చారా? యాక్చువల్లీ మినీ బాలం అంటే మన బాలపూర్ గణపతి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం కొట్టుకునే వాళ్ళు కదా. సో అదే కాన్సెప్ట్ లో తయారు చేస్తున్నారు. సో అది నచ్చిందా మీకు? ఓకే, సో మరి ఎప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? సో కలర్స్ అంతా అయ్యాక. ఓకే, థ్యాంక్ యూ అండి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా తిరుపతి నుంచి వచ్చారు. మరి ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు వాళ్ళు చాలా ఫేమస్ అన్నమాట. సో వాళ్ళు చాలా లాంగ్ నుంచి తిరుపతి నుంచి వచ్చారు గణపతిని కొనుక్కోవడానికి. సో మరి అడుగుదాం వాళ్ళని. మీ పేరండి? నా పేరు రాజశేఖర్ మేడం. రాజశేఖర్ గారు, మరి తిరుపతి నుంచి వచ్చారు రీజన్? ఇక్కడ స్పెషల్ గా ఉంటాయి మేడం బొమ్మలు. ఎంత డబ్బు పెట్టినా దానికి తగినట్టు వర్క్ ఉంటది. బొమ్మలు కళాకారులు బాగా కష్టపడి పనిచేస్తారు. బొమ్మలు అయితే స్పెసిఫిక్ గా చూడాలంటే చాలా చక్కగా ఉంటాయి మేడం. మా వీధుల్లో పెట్టినా గానీ ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకుని పూజలు కార్యక్రమాలు చేసుకొని పోతా ఉంటారు. ఇక్కడ స్పెషాలిటీ అది మేడం. ఓకే, సో ఆ స్పెషాలిటీ కోసం మీరు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు అంటూ ఒక యూత్ నేమ్ ఉంటుంది? 3 years కి ఇక్కడ తీసుకున్నాము. మామూలుగా అయితే తిరుపతి ఆ సరౌండ్ లో తీసుకుంటా ఉన్నాం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? మేడం నాకు 43 years మేడం. 40 years కి పెడుతున్నాం మేడం. అక్కడ ఒక టెంపుల్ కూడా కట్టేసాం మేడం. అక్కడ చిన్న టెంపుల్ కూడా కట్టేసాం మేము. మీకు 43 years అంటే మీరు 40 years అంటే 3 years అప్పటి నుంచి చిన్న పిల్లలప్పటి నుంచి ₹2 విగ్రహం మేడం మేము పెట్టేటప్పుడు. ఇప్పుడు 1 lakh దాటేసింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అది భగవంతుడు ఇచ్చినటువంటి. నెక్స్ట్ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇది తెలుగు వాళ్ళకి నచ్చినటువంటి పండుగ. ఇది ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఏ పండుగ ఎట్లయినా ఉన్నాయి. వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరు ముసలోడు కూడా వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని పోయేటటువంటి వినాయక చవితి. ఈ వినాయక చవితిని అందరూ ఎంజాయ్ చేయాలని, దాంతో పాటు భక్తి భావాలు కూడా పెరగాలని, పిల్లలకు కూడా వినాయకుడు అంటే ఏంది తెలియాలని ఆ ఉద్దేశంతో వినాయకుడిని ఇంత లక్షలు పెట్టి మరీ కొనుక్కొని తీసుకెళ్లి అక్కడ పెడుతుంటాం మేడం. సో మీ యూత్ నేమ్ ఏంటండి? గణేష్ యువజన సేవా సంఘం మాది యూత్. అక్కడ టెంపుల్ ఒకటి కూడా మేము నిర్మించాం మేడం. విజయ గణపతి దేవాలయం మేడం అక్కడ ఉన్నది. చిన్న వినాయకుడిని తీసుకెళ్లి అక్కడ పెట్టాం. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో కూడా సపోర్ట్ తీసుకుని ఒక టెంపులే కట్టేసాం మేడం అక్కడ. నేను ఉన్నా లేకపోయినా, నా టీం లేకపోయినా అక్కడ ఉన్న ప్రజల సహకారంతో ఒక గుడి నెలకొంటుందంటే చిన్న విషయం అయితే కాదు. సో మీరు ఎన్ని 40 years నుంచి గణపతి అంటే ఈ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా భక్తి భావాలతో మంచిగా ప్రతి ఒక్కరికి తెలియాలని కాన్సెప్ట్ కూడా మన పాము ఒకటి. సో ఈ ఇయర్ 2024 లో వీళ్ళ ఈ కళాకారు వాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మేము అది ₹10 ఎక్కువైనా కానీ పిల్లలకి తెలియాలి కదా మేడం. అసలు శివుడు అంటే ఏంది, ఆ విషయం ఎప్పుడు వచ్చింది, ఐరావతం ఎప్పుడు వచ్చింది, ఆ కొండను ఎవరు చిలికారో, పాము ఎందుకు సహకరించింది, ఇవన్నీ పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో మేము ఇంకా అదనంగా దానికి డబ్బులు చేకూర్చి పెడుతున్నాం మేడం. సో ఈ ఇయర్ ఈ కళాకారు వాళ్ళు పెట్టిన ఈ కాన్సెప్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? చాలా సూపర్ మేడం. అది అసలు ఎందుకు ఆ పాము ఎందుకు వచ్చింది, ఆ కొండ ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు మేడం. కానీ దీని వల్ల మేము ఇంకా రేపు నుంచి అక్కడ 10 మంది కూర్చొని చిన్న పిల్లలకి చెప్పాల్సి వచ్చినటువంటి సందర్భం వచ్చింది మేడం. స్టోరీ అంతా డిస్కస్ చేసి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. పాము ఎందుకు కొండ తాకుతుంది చెప్పాలి కదా మేడం. వాళ్ళకి చెప్పాలి. దేవతలు ఎందుకు వచ్చారు, రాక్షసులు ఎందుకు వచ్చారు, శివుడు ఎందుకు మధ్యలో వచ్చాడు, ఇవన్నీ అమృతం ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్పాలి పిల్లలకి తెలియదు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఎవ్రీ ఇయర్ వచ్చి ఈ కళాకారు వాళ్ళ దగ్గర విగ్రహం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఎవ్రీ ఇయర్ ఇంకా ఎన్నో వినాయక చవితులు జరపాలి. బాగుంటే మేము కూడా బాగుంటాం. థ్యాంక్ యూ. హలో వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి చూస్తున్నారు కదా నేను ఎక్కడికి వచ్చాను ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ధూల్పేటలోని లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి మినీ బాలాపూర్ గణేష్ అయితే రెడీ అవుతున్నారు. మినీ బాలాపూర్ గణేష్ అండ్ బాలాపూర్ గణేష్ అయితే తయారయ్యి ఉన్నారు. అండ్ నా వెనకాల చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు. ఏంటి అనుకుంటున్నారా? సో వాళ్ళందరూ కూడా గణపతిని బుకింగ్ చేసుకున్న వాళ్ళే అన్నమాట. సో గణపతియ ఈ ఇయర్ 2024 బాలాపూర్ గణపతి ఏ విధంగా ముస్తాబయ్యాడు ఏంటి అని చూడడానికి వచ్చి అలాగే బుకింగ్స్ చేసుకోవడానికి అయితే వచ్చేసారు. మరి లోపలికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడి నుంచి వచ్చారు, గణపతిని బుక్ చేసుకున్నారా లేదా, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. మీ పేరు? నందకిషోర్ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత మంది వచ్చారు? 10 మంది వచ్చినాము. తార్నాక నుంచి. ఓకే ఓకే. మరి ఇప్పుడు గణపతిని ఆల్రెడీ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాం. సో మినీ బాలాపూర్ గణేష్, పెద్ద బాలాపూర్ గణేష్? మినీ బాలాపూర్ గణేష్. మినీ బాలాపూర్ గణేష్. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు గణపతిని తీసుకుంటున్నారు? 10 years నుంచి ఇక్కడే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళ దగ్గర. సో ఎలా ఉంటుంది అంత మనకి గణపతి ఫైనల్ గా అవుట్పుట్ ఇచ్చాక మీకు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే 10 years నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి సో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఎలాంటి ఫీలింగ్స్ అంటే మంచిగా తీసుకెళ్తాము, మంచిగా ఆర్తి పోయేటప్పుడే ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్, మీ యూత్ నేమ్? చతుర్భుజ. మీకు తెలీదా? చతుర్భుజ యూత్ అసోసియేషన్. మీ పేరు? రోహిత్. రోహిత్. సో మీరు తార్నాకలో ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 10 years నుంచి పెడుతున్నారా లేకపోతే? 10 years అని ఏం లేదు అండి, అబద్ధం చెప్తుంది. లాస్ట్ టైం స్టార్ట్ చేసినాము. సెకండ్ టైం ఏంటంటే అవుట్ఫిట్ బాగుంటది ఇక్కడ. లొకేషన్ అంటే
ఈ అవుట్ఫిట్ ఈ మొత్తం. సో ఓకే వెయిట్ తనేమో 10 years నుంచి అంటున్నారు, మీరేమో లాస్ట్ ఇయర్ అంటారు. కొంచెం మా వ్యూవర్స్ వాళ్ళు కూడా కొంచెం డౌట్ గా ఉంటారు, క్లారిటీ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే. సో మీరు మీ త్రిభుజనా ఏంటి? చతుర్భుజ యూత్ నుంచి 1 year లో అయింది మీరు స్టార్ట్ చేసి. లాస్ట్ ఇయర్ పెట్టాం, సెకండ్ ఇయర్ ఇది. ఓకే ఇదంటే ఇది మంచి పేరున్నది షెడ్ కి, ఇంకా ఓకే అందుకని స్టేటస్ కూడా మంచి ఉంటుంది అని చెప్పి వచ్చి తీసుకుంటున్నాం. సో ఎలా పెద్దది తీసుకుంటున్నారు? మినీ బాలప్రియ. ఓకే. సో మీరు చేస్తుంటారు కదా గణపతి నవరాత్రి, సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ యూత్ అంతా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే పండుగ వచ్చిందంటే చాలా అందరూ ఇదే పెద్ద పండుగలాగా భావిస్తారు అంతా, ప్రతి ఒక్కరు. ఎట్లుంటే వినాయక చవితి వచ్చిందంటే ఒక సంవత్సరం వచ్చినట్టే ఫీల్ అవుతారు అంతా. ఓకే. మీరు ఎన్ని డేస్ ముందు తీసుకెళ్తున్నారు? యాక్చువల్ మాకైతే అమావాస్య ముందే తీసుకెళ్ళమని చెప్పారు. ఓకే, అమావాస్య అంటే ఫస్ట్ కార్లో తీసుకెళ్ళిపోతాను.